హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2021 సంవత్సరానికి గాను వార్తలు నిలిచిన ఏషియా పవర్ ఇండెక్స్ 2021. సో వార్తలు నిలిచిన సూచి. సో ఇటీవల వార్తలు నిలిచిన ఏషియా పవర్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 4th పొజిషన్ అని గుర్తుంచుకోండి. సో జస్ట్ ఈ ర్యాంక్ పైన మాత్రం ప్రశ్న అడగవచ్చు. ఏషియా పవర్ ఇండెక్స్ 2021 ఈ సంవత్సరానికి గాను భారతదేశం యొక్క స్థానం ఎంత? 4th అవుట్ ఆఫ్ 26 కంట్రీస్ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఏషియా పవర్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఆసియా ఖండం, ఏషియన్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో ఆసియా ఖండంలో అత్యంత ప్రభావాన్ని చూపించే శక్తివంతమైన దేశాలకు సంబంధించిన ఒక ఇండెక్స్, ఒక సూచి అని గుర్తుంచుకోండి. ఇక్కడ కేవలం ఆసియా ఖండానికి సంబంధించిన దేశాలకు మాత్రమే పరిమితమైన సూచి కాదు, ఆసియా ఖండంపై ప్రభావాన్ని చూపించే ఏ దేశానికి సంబంధించి అయినా ఇందులో ర్యాంకింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2021 సంవత్సరానికి గాను ఆసియా పవర్ ఇండెక్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచిన దేశం ఏదంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆసియా ఖండంలో లేదు, అయినా కూడా అమెరికా ప్రభావం అనేది ఆసియా పైన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆసియా ఖండం పైన అలా ఆసియా ఖండంపై ప్రభావాన్ని చూపించే అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను గుర్తుంచుకోండి. అందులో ఫస్ట్ పొజిషన్ ఏంటి? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి జపాన్ అని గుర్తుంచుకోండి. సో ఆసియాలో అత్యంత ప్రభావాన్ని చూపించే ప్రభావవంతమైన లేదా శక్తివంతమైన దేశాల జాబితాకి సంబంధించింది ఆసియా పవర్ ఇండెక్స్. ఇందులో టాప్ పొజిషన్ ఏది? అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి జపాన్, ఫోర్త్ వచ్చేసి మన ఇండియా అని గుర్తుంచుకోండి. అంటే ఆసియా ఖండంలో ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ కేటగిరీలో మన భారతదేశం 4th పొజిషన్ ఉందని గుర్తుంచుకోండి. భారతదేశానికి మాత్రం మన స్కోర్ని చూడండి, 37.7%, 37.7 స్కోర్తో ఏషియా పవర్ ఇండెక్స్ లో భారతదేశం 4వ స్థానంలో వార్తలు ఇచ్చింది. జస్ట్ ఇండియాకి సంబంధించి మాత్రం ఈ స్కోర్ గుర్తుంచుకోండి, అవుట్ ఆఫ్ 100కి 37.7 భారతదేశానికి సంబంధించిన స్కోర్ అని. యాక్చువల్గా ఈ స్కోర్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక సూచి వార్తలు ఇచ్చింది అంటే ఏదో ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని పరిగణలోకి తీసుకొని విడుదల చేయడం జరగదు, చాలా అంశాలు ఉంటాయి. ఈ సూచికి సంబంధించి ఆల్మోస్ట్ 8 ఇండికేటర్స్ ని అందుబాటులోకి తీసుకోవడం జరిగింది, పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆ 8 ఇండికేటర్స్ సంబంధించి 131 ఫ్యాక్టర్స్ ని అధ్యయనం చేసి ఒక్కొక్క దేశానికి సంబంధించి స్కోరింగ్ ఇస్తారు. ఒక్కొక్క ఇండికేటర్ లో ఏ దేశం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా పరంగా చూద్దాం. మిలిటరీ పరంగా కానివ్వండి, కల్చరల్ ఇంపాక్ట్స్ పరంగా కానివ్వండి, డిప్లొమసీ పరంగా కానివ్వండి, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే భారతదేశానికి 37.7 స్కోరింగ్ రావడం జరిగింది. అలా 4th పొజిషన్ ఉంది. జస్ట్ ఈ స్కోరింగ్ పైన పోటీ పరీక్షల ప్రశ్నలు అడిగారు మనకి, ఎందుకంటే దీనికంటే చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ గురించి ఇటీవల కాలంలో తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఈ సూచికి సంబంధించి మాత్రం జస్ట్ ఒకే ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, అదేంటంటే ఆసియా పవర్ ఇండెక్స్ 2021 సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, టాప్ పొజిషన్ లో నిలిచిన దేశం ఏంటి? యుఎస్ఏ. ఎగ్జాంపుల్ యుఎస్ఏకి అరౌండ్ 82 స్కోరింగ్ రావడం జరిగింది. సో అలా ఆసియా ఖండంలోని దేశాలపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తున్న దేశాల జాబితాలో యుఎస్ఏ ఫస్ట్, ఇండియా 4th. ఇక్కడ సూచి వార్తలు నిలిచింది కాబట్టి ఈ సూచి అనే కాదు, ఎప్పుడైనా ఏదైనా ఒక సూచి వార్తలు నిలిచినప్పుడు ఆ సూచికి సంబంధించి మనం ఎక్కువగా చదవాల్సింది ఏంటంటే ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఈ సూచిని విడుదల చేసే సంస్థ పేరు గుర్తుంచుకోండి, లోయి ఇన్స్టిట్యూట్. సో ఇటీవల వార్తలు నిలిచిన ఏషియా పవర్ ఇండెక్స్, యాక్చువల్గా ఈ సూచిని 2018 సంవత్సరం నుండి 2018 నుండి ప్రతి ఏటా కూడా ఈ లోయి ఇన్స్టిట్యూట్ ఒక సంస్థ విడుదల చేస్తుంది. మరి ఈ సూచి వార్తలు ఇచ్చింది కాబట్టి ఈ సూచికి సంబంధించి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది, ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంది, సిడ్నీ అని గుర్తుంచుకోండి. సో సిడ్నీ, ఆస్ట్రేలియా. సో ఈ సూచిని విడుదల చేసే సంస్థ కూడా ఆసియా ఖండంలో లేదు, గుర్తుంచుకోండి. లోయి ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటారు? సిడ్నీ, ఆస్ట్రేలియా. సో అలా ఆస్ట్రేలియాలోని ఈ ప్రముఖ సంస్థ డిఫరెంట్ పారామీటర్స్ ని అబ్జర్వ్ చేసి ఆసియా ఖండంపై ఏ దేశాలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పేసి ఒక సూచిని ప్రతి ఏటా విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం సూచిలో భారతదేశం యొక్క స్థానం 4th, టాప్
యుఎస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇలాంటి సూచీలు ఇటీవల కాలంలో ఏవైతే మనం డిస్కస్ చేసామో వార్తల్లో ఒక సూచీ కనిపించింది అంటే దానిపైన ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచీని డిస్కస్ చేసాం. అందులో భారతదేశం యొక్క స్థానం 101 అంతకుముందు 94 ఉండే. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు, 71st పొజిషన్. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన రెకాయ్ ఒక ఇండెక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ కంట్రీస్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్, రెకాయ్ ఇండెక్స్ లో భారతదేశం 3rd పొజిషన్ లో ఉంది. సో అలా క్లైమాటిక్ రిలేటెడ్ సూచీలు కానివ్వండి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సూచీలు కానివ్వండి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో ఇలాంటి సూచీలను మనం తరచూ చూస్తున్నాం. ఎగ్జాంపుల్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, ఇటీవల విడుదల చేయబడిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 90th పొజిషన్, 90వ స్థానం. అండ్ ఇటీవల కాలంలో దాతృత్వ సూచి, చారిటీకి సంబంధించి దాతృత్వ సూచిలో భారతదేశం 14th పొజిషన్ తో వార్తలు నిలిచింది. అండ్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో భారతదేశం ఇటీవల 7th పొజిషన్ లో వార్తలు నిలిచింది. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో 10th పొజిషన్ తో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో, గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం 142nd పొజిషన్ లో ఉంది. అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశం 46th పొజిషన్ లో ఉంది. చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ లో భారతదేశం 49th పొజిషన్ లో ఉంది. అండ్ ఇటీవల కాలంలో ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ సంబంధించి ఒక సూచీలో భారతదేశం 49th పొజిషన్ ఉంది. ఇలాంటి సూచీలు ఏవైతే ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేశామో వార్తల్లో తరచూ ఏదో ఒక సూచి వార్తలు నిలుస్తుంది, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలా గ్లోబల్ బ్రైబరీ ఇండెక్స్, లంచగొండితనానికి సంబంధించి బ్రైబరీ ఇండెక్స్ ని మనం ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ డిస్కస్ చేసాం. అందులో భారతదేశం 82nd పొజిషన్. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో వార్తలు నిలిచిన సూచి, ఏ సూచి వార్తలు ఇచ్చినా ఆ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఏంటి, టాప్ పొజిషన్ లో నిలిచిన దేశాలు ఏంటి, టాప్ 3 గుర్తుంచుకోండి. అసలు ఏ అంశాలు, కొన్ని విషయాలకు వస్తే కొన్ని సూచీలకు సంబంధించి మాత్రం అసలు ఆ సూచీని విడుదల చేయడానికి ఆ ర్యాంక్కి సంబంధించి ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇలాంటి అంశాలు కొన్ని సూచనలకు చూడండి. అండ్ ఆ సూచీని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చిన సంస్థ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలా ఇటీవల కాలంలో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ తరచూ వార్తలు నిలుస్తుంది, సూచనలు విడుదల చేస్తూ, అలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన డిసెంబర్ 10th ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్, ప్రతి సంవత్సరం డిసెంబర్ 10th కి చాలా ప్రత్యేకత ఉంది, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న డే. ఆ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న డే ఏంటి, ఏమని పిలుస్తాం మనం, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. హ్యూమన్ రైట్స్ డే, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం 2021 ఈ రోజు డిసెంబర్ 10th ప్రత్యేకత. ఇంకా డిసెంబర్ 10th కి మీరు లింక్ చేసుకోవాలంటే, ఎక్స్ట్రా టాపిక్స్ లింక్ చేయాలంటే, ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 10th నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారికి నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేసే దినోత్సవం. ఈ సంవత్సరం కొన్ని కారణాల ద్వారా డిసెంబర్ 10th కాకుండా ముందుగానే నోబెల్ పురస్కారాల ప్రదానం చేయడం జరిగింది లాస్ట్ మండే రోజు. సో ఇక్కడ చూడండి, డిసెంబర్ 10th మాత్రం ఇంపార్టెన్స్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ డే, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. అలాంటి మానవ హక్కుల దినోత్సవాన్ని 1948 ఇయర్ ఇంపార్టెంట్, డిసెంబర్ 10th ని దృష్టిలో ఉంచుకొని ఎవ్రీ ఇయర్ కూడా మనం జరుపుకుంటాం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. డిసెంబర్ 10th 1948 హిస్టారికల్ ఇంపార్టెన్స్ అసలు ఏంటి, చారిత్రక నేపథ్యం ప్రాముఖ్యత ఏంటంటే, ఈ సంవత్సరం ఈ రోజున ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల మధ్య శాంతి స్థాపనే ధ్యేయంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అంతర్జాతీయ లేదా విశ్వ మానవ హక్కుల ప్రకటనను చేసింది. ప్రపంచంలో ప్రతి దేశానికి సంబంధించిన ప్రభుత్వం కూడా ఆ దేశంలో నివసించే ప్రజలకు కల్పించబడిన హక్కుల పైన ప్రస్తావించండి, హక్కులు కల్పించండి ప్రజలకు. హక్కులు అనే ఒక దేశంలో ఒక పౌరుడికి కల్పించబడిన కనిపించని కత్తులు లాంటివి అని చెప్పేసి ఇక్కడ యుఎన్ఓ ప్రకటించడం జరిగింది. అలాంటిది మన భారతదేశ రాజ్యాంగంలో కూడా ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్, ప్రాథమిక హక్కులు పార్ట్ 3 ఆర్టికల్ 12 నుండి 35 మధ్య ఉంటాయి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేస్తాయి. సుప్రీంకోర్టే ప్రాథమిక హక్కులకు గనక ఉల్లంఘన జరిగితే నేరుగా మన హక్కులను రక్షించడం జరుగుతుంది. అలాంటి ప్రాథమిక హక్కులకు సంబంధించి, మానవుడికి కల్పించబడిన హక్కులకు సంబంధించి చరిత్రలో చాలా మంది ప్రముఖులు చాలా కామెంట్ చేసేసారు. ఒక్కటి ఎగ్జాంపుల్ మనకు నాని ఫాల్కీవాలా కానివ్వండి, హెచ్జే లాస్కీ కానివ్వండి, ఇలాంటి ప్రముఖులు మానవ హక్కుల పైన చాలా ప్రకటనలు చేశారు. ఎగ్జాంపుల్ ఒక అద్భుతమైన ప్రకటన, ఒక స్టేట్మెంట్, అదేంటంటే
ఒక దేశంలో ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క గొప్పతనం, ఆ దేశ ప్రభుత్వం యొక్క పనితీరు తెలుసుకోవాలంటే ఆ దేశంలో ప్రజలకు కల్పించబడిన హక్కులను చూస్తే చాలు, అధ్యయనం చేస్తే చాలు, ఆ దేశంలో ప్రభుత్వం ఎంత గొప్పదా లేకపోతే వేస్ట్ అని తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్స్ ఎవరెవరు ఇచ్చారు వీటిపైన ప్రత్యేకంగా చూడండి. మరి ఎవ్రీ ఇయర్ కూడా December 10th ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటారు? ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఈక్వాలిటీ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్. ఈక్వాలిటీ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అని గుర్తుంచుకోండి. ఈక్వాలిటీ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్. జస్ట్ ఈక్వాలిటీ అనే పదాన్ని గుర్తుంచుకోండి. సో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కి సంబంధించి ప్రత్యేక దినోత్సవం ఈక్వాలిటీ అనేది ఇతివృత్తంగా తీసుకొని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రత్యేక దినోత్సవం కాబట్టి ప్రత్యేక చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్వాలిటీ అనే పదంతో థీమ్ కనిపించిందంటే దట్ ఈస్ దిస్ ఇయర్స్ థీమ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఈక్వాలిటీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ప్రజల మధ్య అసమానతలను తొలగించడం కానివ్వండి. అట్ ద సేమ్ టైం ప్రతి పౌరుడు కూడా బర్న్ ఫ్రీ, పుట్టేటప్పుడు అందరూ సమానంగానే పుడతారు. అలాంటి సమానత్వం అనేది ఎలాంటి ప్రాతిపదిక మీద మారుతూ ఉంటుంది, ఇలాంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఈక్వాలిటీ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఇతివృత్తంగా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఐఐటి హైదరాబాద్ మరొకసారి వార్తలో నిలిచింది. ఐఐటి హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్. ఐఐటీల పైన రానున్న పోటీ పరీక్షల్లో ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలు నిలుస్తోంది. ఎగ్జాంపుల్ ఈ రోజు ఐఐటి హైదరాబాద్ ఏం చెప్పిందంటే, ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ని చదువుతున్నారో అంటే పట్టభద్రులు అవ్వబోతున్నారో వారికి రానున్న సంవత్సరం నుండి కరాటేని కూడా కోర్సుగా ప్రకటించబోతున్నారు. కరాటే. సో మార్షల్ ఆర్ట్స్ ఏదైతే ఉంటుందో కరాటే ఉంటుంది కదా, సో కరాటేని కూడా ఒక కోర్సుగా ఇటీవల గుర్తించిన ఐఐటి ఏది అంటారు? 2021 సంవత్సరంలో అంటే మనకు ఐఐటి హైదరాబాద్. సో ఇక్కడ కరాటే కోర్సుని ప్రవేశపెట్టారు. 14 మాడ్యూల్స్ ని క్రియేట్ చేశారు. 14 మాడ్యూల్స్ అంటే 14 డిఫరెంట్ లెసన్స్ అన్నట్టు. అలా 14 మాడ్యూల్స్ ని ఎవరైతే కరాటే కోర్సుగా తీసుకోవడం జరుగుతుందో పూర్తి చేస్తారో వారికి 1 క్రెడిట్ ని కూడా ఇస్తారంట ఆ స్టూడెంట్స్ కి. ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఆ విద్యను అభ్యసించే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్టూడెంట్స్ కరాటేకి సంబంధించి 14 మాడ్యూల్స్ ని కంప్లీట్ చేస్తే వారికి 1 క్రెడిట్ ని ఇస్తారట. అంటే వాళ్ళకి ఈజీగా పర్సెంటేజ్ కానీ వాటి ఉంటాయి కదా, అందులో ఉపయుక్తంగా ఉంటుంది. అలా ఐఐటి హైదరాబాద్ కాదు, ఇప్పటికీ ఐఐటి మద్రాస్ కూడా ఇప్పటికే అమలు చేస్తుంది హాప్కిన్ కోర్సుని. అంటే ఏంటి? మార్షల్ ఆర్ట్స్ కోర్సుని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఒక ఐఐటిలో ఉంది, అది ఐఐటి హైదరాబాద్. ఈ రోజు మాత్రం ఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇక కరాటే కోర్సుని ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇటీవల నూతనంగా 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఏఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కరాటే కోర్సుని ప్రవేశపెడుతున్నట్టుగా ప్రకటన జరిగింది. అంటే ఐఐటి హైదరాబాద్. ఇలాంటి అంశాలు చూడండి. ఇటీవల విద్యలో కూడా చాలా అంశాలు ప్రవేశం మనం చూస్తున్నాం. రామచరిత మానస్కి సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్త నిలిచింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఇలాంటి అంశాల్లో మనకు జేఎన్టీయూ హైదరాబాద్ కూడా వార్త నిలిచింది. జేఎన్టీయూ హైదరాబాద్ అక్కడ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఒక పాఠ్యాంశంగా చేరుస్తూ వార్తలు నిలిచిన యూనివర్సిటీ జేఎన్టీయూ హైదరాబాద్. ఇలాంటి అంశాలు. సో ఇక్కడ ఐఐటి హైదరాబాద్ వార్తలు ఇచ్చింది కాబట్టి ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన అన్నిటికంటే ఇంపార్టెంట్, దేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మిస్తూ వార్తలు నిలిచింది. అండ్ మానవుడిలో కార్నియా సమస్యలు తలెత్తినప్పుడు శస్త్రచికిత్స లేకుండానే ఆ కార్నియా ట్రీట్మెంట్ రిప్లేస్ చేయడానికి హైడ్రోజెల్ ని ఇన్వెంట్ చేస్తూ వార్తలు నిలిచారు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కాంక్రీట్ 3D ప్రింటింగ్ హౌస్ నిర్మిస్తూ వార్తలు ఇచ్చారు ఐఐటి మద్రాస్. అండ్ ఐఐటి మద్రాస్ అనగానే ఇటీవల నియోబోల్ట్ మోటారబుల్ వీల్ చైర్ అదొకటి అంశాన్ని మనం చూసాము. అండ్ ఇటీవల కాలంలో ఇండస్ట్రీ కాంక్లేవ్ ఐఐటి మద్రాస్ కి సంబంధించి మనం డిస్కస్ చేసాం. అండ్ అన్నిటికంటే ఐఐటి రోపర్ ఇంపార్టెంట్. ఆంబిటాగ్, సో టెంపరేచర్ ని మానిటర్ చేసి ఒక యూఎస్బి ఆధారంగా పనిచేసే ఒక చిన్న డివైస్ ఆంబిటాగ్ ఐఐటి రోపర్. స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, సో మానవుడి దహన సంస్కారాలకు ఉపయుక్తంగా ఉండే స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ని ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఐఐటి రోపార్ కి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలన్నిటి కూడా లింక్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటి బాంబే నానో స్నిఫర్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్, పేలుడు పదార్థాలను గుర్తించి అతి చిన్న పరికరం, దానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ యాంటీ హెయిల్ గన్ సంబంధిత అంశంతో ఐఐటి బాంబే వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించి ప్రత్యేక పరిశోధన చేస్తున్నారు.
చేస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ అట్మాస్ఫియర్ నుండి గాలి నుండి నీటిని తయారు చేసే అధునాతన ఇన్నోవేషన్తో ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఐఐటి ఖరగ్పూర్ బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ సంబంధిత అంశము. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ఇరాడ్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాస్ వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల ఐఐటి కాన్పూర్ ఒక టచ్ సెన్సిటివ్ వాచ్ ని సృష్టిస్తూ వార్తలు నిలిచారు. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి రూర్కీకి సంబంధించి దాదాపు 175 ఇయర్స్ యానివర్సరీ సంబంధిత అంశాన్ని మనం డిస్కస్ చేస్తాం. వీటన్నిటిని ఐఐటీలకి సంబంధించి లింక్ చేస్తూ చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఐఐటీల పైన ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు బ్లాక్ బాక్స్ వార్తలు నిలిచింది. సో ఈరోజు అన్ని పేపర్లలోనూ మనం చూసాం బ్లాక్ బాక్స్ అని చెప్పేసి. ఎందుకు బ్లాక్ బాక్స్ ఎందుకు వార్తలు నిలిచిందంటే ఇటీవల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ భారతదేశంలో త్రివిధ దళాలకు సంబంధించి ఒక అత్యున్నత అధికారి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు. సో బిపిన్ రావత్ గారు మరణించడం జరిగింది. అలా బిపిన్ రావత్ గారు మరణించడానికి కారణం ఏంటి? హెలికాప్టర్ క్రాష్, హెలికాప్టర్ ప్రమాదం MI-17V5. సో ఎంఐ విమానం ఏదైతే ఉంటుందో, ఎంఐ హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో రష్యా నుండి మనం కొనుగోలు చేసిన అధునాతనమైన హెలికాప్టర్ అది కుప్పకూలింది. ఈ ప్రమాదానికి సంబంధించి నిన్నటి రోజున పోలీసులు ఆర్మీ అధికారులు బ్లాక్ బాక్స్ ని కనిపెట్టడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బ్లాక్ బాక్స్ అనేది ముఖ్యంగా ఫ్లైట్ కి సంబంధించిన క్రాషెస్ కానివ్వండి, విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు అండ్ కొన్ని అడ్వాన్స్డ్ గా నడిచే రైలు ఏవైతే ఉంటాయో అడ్వాన్స్డ్ ట్రైన్స్ లో కూడా బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ బ్లాక్ బాక్స్ ఇది ఏదైతే ఉంటుందో ఇది బ్లాక్ రంగులో ఉండదు, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. గుర్తుంచుకోండి, బ్లాక్ బాక్స్ ఈజ్ నాట్ ఇన్ బ్లాక్, ఇట్ ఈస్ ఇన్ ఆరెంజ్. దీన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారంటే బ్లాక్ బాక్స్ ని ఎలక్ట్రానిక్ ఫ్లైట్ డాటా రికార్డర్, ఎలక్ట్రానిక్ ఫ్లైట్ డాటా రికార్డర్, ఎలక్ట్రానిక్ ఫ్లైట్ డాటా రికార్డర్. ఇది ఎక్కడ ఉంటుందంటే కామన్ గా ఒక విమానం తీసుకుంటే పైలట్ కూర్చున్న దాన్ని, హెలికాప్టర్ అయినా కూడా పైలట్ కూర్చున్న దాన్ని ఏమంటాం మనం? కాక్పిట్ అంటాం. కాక్పిట్ అనేది దేనికి సంబంధించి అంటే పైలట్ దాన్ని డ్రైవ్ చేసే వరకు కూర్చునే సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాక్పిట్ అంటాం. అక్కడ ఫ్రంట్ లో ఉండేది కాక్పిట్. మరి బ్యాక్ లో హెలికాప్టర్ అయినా విమానం అయినా ఆ టేల్ ఉంటుంది కదా, ఆ టేల్ పార్ట్ లో తోక భాగంలో ఉండేది మనకు బ్లాక్ బాక్స్. సో బ్లాక్ బాక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కాక్పిట్, సో పైలట్ కి సంబంధించిన సంభాషణలు కానివ్వండి, అది అసలు ఏ హైట్ లో ఎగురుతుంది, ఒక విమానం కానీ ఫ్లైట్ కానీ ఏదైనా అంటే ఒక హెలికాప్టర్ ఉంది, ఆల్టిట్యూడ్ లో కొలుస్తాం. ఏదైనా ఎత్తైన ప్రదేశాల్లో ప్రయాణించే వాహనాలను ఆల్టిమీటర్ ఆధారంగా కొలుస్తారు. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తునికి సంబంధించిన పదం అన్నట్టు, ఎత్తు. సో ఎంత ఆల్టిమీటర్, ఎంత ఆల్టిట్యూడ్స్ లో ప్రయాణిస్తుంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఏదైనా ప్రమాదం సంభవించే ముందు ఆ కాక్పిట్ లో పైలట్స్ ఉంటారు కదా, కో పైలట్ వాళ్ళు సంభాషణలు ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కూడా దీని సింపుల్ ఇంకోటి ఏమంటారంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని కూడా అంటారు. అంటే ఆ విమానానికి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి ముందు ఎలాంటి సంభాషణ వారికి జరిగింది, అసలు ఎలాంటి ప్రమాదం దీనికి జరిగింది, టెక్నికల్ గా హైట్ ప్రాబ్లమా, లేదంటే టెంపరేచర్ ప్రాబ్లమా, ఇంజిన్ బర్స్టే పేలిందా, లేదంటే అట్మాస్ఫియర్ కి ప్రాబ్లమా, ఇలాంటివన్నీ కూడా ఈ కాక్పిట్ లో మనకి ఏదైతే ఉంటుందో తోక భాగంలో ఉండే బ్లాక్ బాక్స్ ఆధారంగా తెలియడం జరుగుతుంది. ఇలాంటి బ్లాక్ బాక్స్ ఎంతటి ప్రమాదమైనా కూడా అసలు ఖరాబ్ కాదు. అలాంటిది బ్లాక్ బాక్స్ దొరికింది అంటే ఇప్పుడు మనకు ఈ హెలికాప్టర్ క్రాష్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కొంత సమాచారాన్ని మనం కనుక్కోగలుగుతాం. ఎప్పుడైనా ఈ బ్లాక్ బాక్స్ నుండి లేదా ఎలక్ట్రానిక్ ఫ్లైట్ డాటా రికార్డర్ నుండి డాటాని అనలైజ్ చేయాలంటే 15 days టైం పడుతుంది, 15 to 20 days. సో మొట్టమొదటిసారి ఈ బ్లాక్ బాక్స్ ని ఎవరు కనిపెట్టారు? శాస్త్రవేత్త. జీకే పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. డేవిడ్ వారెన్. సో డేవిడ్ వారెన్ అనే ఒక సైంటిస్ట్ 1958 ఇయర్లో ఆస్ట్రేలియాకి సంబంధించిన శాస్త్రవేత్త ఈ బ్లాక్ బాక్స్ కాన్సెప్ట్ ని కనిపెట్టడం జరిగింది. బ్లాక్ బాక్స్ ని టెక్నికల్ గా ఏమని పిలుస్తారంటే ఎలక్ట్రానిక్ ఫ్లైట్ డాటా రికార్డర్ లేదా కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని గుర్తుంచుకోండి. 2 భాగాలు ఉంటాయి ఇందులో. సో ఇలా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది బ్లాక్ బాక్స్, కానీ దీన్ని బ్లాక్ బాక్స్ అని మాత్రం పిలుస్తాం. ఇట్ లుక్స్ లైక్ ఆరెంజ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక రివర్ లింక్ ప్రాజెక్ట్ వార్తలు ఇచ్చింది. రివర్ లింక్ ప్రాజెక్ట్ భారతదేశంలో 2 నదులు, ఆ నదుల పేర్లు గుర్తుంచుకోండి. ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కెన్ నది, ఇంకొకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బెత్వా. అందుకే ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే కెన్ బెత్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ లేదా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. కెన్ని బెత్వాతో కలపడం. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కెన్ నది ఎప్పుడు కూడా సర్ప్లస్ వాటర్ ఉంటాయి, వాటర్ మంచిగా ఉంటాయి అందులో.
ఇక్కడ బెత్వా ఏంటంటే వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, ఒకటేమో సర్ప్లస్ ఒకటేమో స్కేర్సిటీ. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న కెన్ నదిని ఇక్కడ వాటర్ స్కేర్సిటీ, అసలు నీటి లభ్యత లేని కారణంగా సమస్యను ఎదుర్కొంటున్న కెన్ నదిని ఏదైతే ఉంటుందో కెన్ నదిని బెత్వా నదితో కలపడం, లింక్ చేస్తారన్నట్టు. అంటే రెండు నదులను ఆర్టిఫిషియల్ గా ఒక ఛానల్ ని ఏర్పాటు చేసేసి కలుపుతారన్నట్టు. సో వాటర్ ఉన్న కెన్ నదిని వాటర్ స్కేర్సిటీతో ఉన్న బెత్వా నదిని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏం చేస్తారంటే మధ్యలో ఒక రివర్ ని తవ్వుతారని సింపుల్ గా ఆర్టిఫిషియల్ గా దాన్ని ఇంటర్లింకింగ్ చేస్తారన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కడైతే నీటి లభ్యత లేని నది ఉంటుందో అక్కడ నీటి లభ్యత జరుగుతుంది. ఎక్కడైతే వరదలకు కారణమవుతున్న నదులు ఉంటాయో అక్కడ వరదలకు కారణం కాకుండా అక్కడ నీటిని మనం వేరే నదికి పంపించడం జరుగుతుందంట. ఇలాంటి కెన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేది ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఒకటి మధ్యప్రదేశ్, యూపీ. ఈ ప్రాజెక్ట్ కి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది, కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 46,000 కోట్ల రూపాయలు, అరౌండ్ 46,000 crores ఇక్కడ ఖర్చు చేయడం జరుగుతుంది. సో అలాంటి కెన్ బెత్వా ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ కెన్ రివర్ టు బెత్వా రివర్. సో ఇక్కడ ఏ రాష్ట్రాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి పైన? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. సో ఇక్కడ ఈ లింక్ చేయడం ద్వారా, ఈ రెండు నదులను కలపడం ద్వారా ఏ ప్రాంతాలు బెనిఫిట్ పొందుతున్నాయి అంటే ముఖ్యంగా బుందేల్ఖండ్ రీజన్ అని గుర్తుంచుకోండి, బుందేల్ఖండ్ రీజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అండ్ ఏ ప్రాంతాలు, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాలు బెనిఫిట్ కాబోతున్నాయి అంటే ఇక్కడ చూడండి. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్తర్పూర్, పన్నా అండ్ తికమ్గఢ్ 3 ప్రాంతాలు. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ, బండా, మహోబా అండ్ లలిత్పూర్, ఈ ప్రాంతాలు ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ద్వారా బెనిఫిట్ కాబోతున్నాయి. ఇదొకటి. సో ఇలా రివర్ లింక్ చేయడం ద్వారా అగ్రికల్చర్ పరంగా బెనిఫిట్ అవుతుంది, ప్రజలకి వాటర్ అవైలబిలిటీని కూడా కల్పించడం జరుగుతుంది అన్నట్టు. సో ఇరిగేషన్ బెనిఫిట్స్ ఏముంటాయంటే దాదాపు టోటల్ ఏరియా 6,35,661 hectares కి సంవత్సరానికి వాటర్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ యూపీకి సంబంధించి ఇంత 2,65,780 hectares, మధ్యప్రదేశ్ సంబంధించి 3,69,881 hectares కి వాటర్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బెత్వా నదితో కలుపుతాము, కానీ ఇక్కడ కెన్ నది మధ్యప్రదేశ్ నుండి బెత్వా నది కలిపే మధ్యలో ఉంటుంది కదా, ఈ ఛానల్ ద్వారా కూడా ఈ ప్రాంతాల్లో బెనిఫిట్స్ వాటర్ అనేది పొందడం జరుగుతుంది అన్నట్టు. అలా రెండు ప్రాంతాలకి కూడా, రెండు రాష్ట్రాలకు కూడా బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో 46,000 కోట్ల రూపాయల విలువైన దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ని లింక్ చేసే ప్రాజెక్ట్ కి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఏ రెండు రాష్ట్రాలు చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఈ సవారీ అనే ఒక అంశం. ఈ సవారీ ఎలక్ట్రానిక్ సవారీ అని గుర్తుంచుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించింది. ఈ సవారీ కాన్సెప్ట్ దేనికి సంబంధించి అంటే ఇండియా ఎలక్ట్రిక్ బస్ కోalition, భారతదేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిని ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కల్పించడం అన్నట్టు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ త్రూ ఎలక్ట్రిక్ బస్సెస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ప్రజలకి రవాణా సౌకర్యం, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మన అవసరాల కోసం ప్రయాణం చేస్తాం కదా, అలా లోకల్ బస్సులు కానివ్వండి ఇలాంటివన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో అలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం. ఈ సవారీ ఇండియా ఎలక్ట్రిక్ బస్ కోalition ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే నీతి ఆయోగ్ కాన్సెప్ట్ అని గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ అంటే భారతదేశంలో 2015 సంవత్సరం నుండి ప్రణాళికా సంఘం స్థానంలో పనిచేస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ అండ్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, CESL, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి WRI ఇండియా ఇన్స్టిట్యూషన్, సో వాటర్ రిసోర్స్ WRI ఇండియా ఇన్స్టిట్యూషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్, అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మేటివ్ అర్బన్ మొబిలిటీ ఇన్ఫర్మేటివ్. సో ట్రాన్స్ఫార్మేటివ్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్, ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. జస్ట్ ఈ సంస్థల పేర్లన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీతి ఆయోగ్ వారు ప్రారంభించిన ఒక కొత్త కోalitionే ఈ సవారీ. ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యత పెంచడం, ఎలక్ట్రిక్ బస్సుల పైన అవగాహన పెంచడం, ఎలక్ట్రిక్ బస్సుల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని పెంచడం అన్నట్టు. ఈ సవారీకి సంబంధించి అసలు అల్టిమేట్ టార్గెట్ ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్ఫార్మేటివ్ అర్బన్ మొబిలిటీ. అర్బన్ మొబిలిటీ అంటే ఏంటి? పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాను ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా పరివర్తన చేయడం అన్నట్టు. పరివర్తన చేసే కార్యక్రమమే ఈ సవారీ ప్రోగ్రామ్ నీతి ఆయోగ్కి సంబంధించి. ఇటీవల కాలంలో ఈ వెహికల్స్ కాన్సెప్ట్ తరచూ వార్తలు నిలుస్తుంది. భారత ప్రభుత్వానికి సంబంధించి ఫేమ్ ప్రోగ్రామ్, ఫేమ్ 2.0 ఇటీవల వార్తలు నిలిచింది. ఫేమ్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్
హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అండ్ ఇటీవల ఈ వెహికల్స్ కి సంబంధించి గో గ్రీన్ అనే ఒక ఇనిషియేటివ్ ని ముఖ్యంగా మనకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం కెవాడియా అనే ఒక ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్ గా గుర్తించింది అక్కడ ప్రభుత్వం. సో ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి కూడా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న. అండ్ ఇటీవల ఢిల్లీకి సంబంధించి స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్, స్విచ్ ఢిల్లీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మారండి అనే ఒక ఇనిషియేటివ్ అన్నట్టు. ఇలాంటి అంశాలకు సంబంధించి ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి ఏ టాపిక్ వార్తలు ఇచ్చినా లింక్ చేస్తూ చదవండి. ఈ సవారీ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? నీతి ఆయోగ్కి సంబంధించిన ఇనిషియేటివ్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించిన కొన్ని కీలక గణాంకాలు వార్తలు నిలిచాయి. సో స్టాట్స్ రిలేటెడ్ టు ప్లాస్టిక్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక ప్రముఖ సంస్థ, ఆ సంస్థ ఏంటంటే నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. నేషనల్ అకాడమీస్ ఫర్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అమెరికాకి సంబంధించిన ప్రముఖ అధ్యయన సంస్థ, ప్రముఖ పరిశోధన సంస్థ అని గుర్తుంచుకోండి. ఈ సంస్థ 1950 దశకం నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ సంబంధించిన ఉత్పత్తికి సంబంధించిన కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ఆ గణాంకాల్లో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు 1950 ఇయర్ నుండి యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు ప్రపంచంలో 700 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరిగిందట. 700 crores tons ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్డ్. ఎప్పటి నుండి? 1950 ఇయర్ నుండి ఇప్పటి వరకు 2021 సంవత్సరం వరకు. ఇందులో రీసైక్లింగ్ చేయబడే ప్లాస్టిక్ జస్ట్ 9% అట. సో 9% ఆఫ్ ద ప్లాస్టిక్ విచ్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఈస్ బీయింగ్ రీసైకిల్డ్ అన్నట్టు. అంటే ప్రస్తుతం ప్రపంచంలో ఇప్పటి వరకు 700 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతే అందులో కేవలం 9% ని మాత్రమే తిరిగి మరొకసారి రీసైకిల్, మరొకసారి వినియోగంలోకి తీసుకొస్తున్నారు. అండ్ ఇందులో 12% ఆఫ్ ద ప్లాస్టిక్ టోటల్ విచ్ వాజ్ ప్రొడ్యూస్డ్, ఏదైతే ఉత్పత్తి అయిందో ప్లాస్టిక్, అందులో 12% బర్న్ చేస్తున్నారట, కాల్చి పారేస్తున్నారట ప్లాస్టిక్ ని. అలాంటి కాల్చి పారేయడం ద్వారా చాలా వరకు కూడా మనకి కార్సినోజెనిక్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో, మనిషికి క్యాన్సర్ కారకాలుగా ఉండే విషతుల్యమైన గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి అట్మాస్ఫియర్ లో కలుస్తుంది అంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ గా 1 కోటి టన్నుల ప్లాస్టిక్ సముద్ర జలాల్లో కలుస్తుందట. సముద్రంలో ప్లాస్టిక్ కలుస్తుందట. దీని ద్వారా ప్రతి ఏటా కనీసం 10 లక్షల సముద్రపు జీవులు మృత్యువాత పడుతున్నాయట. 10 లక్షల సముద్రంలో నివసించే జీవులు ప్లాస్టిక్ కారణంగా చచ్చిపోతున్నాయి. ఎలా? చాలా వరకు చూడండి, ఇటీవల కాలంలో కొంతమంది పరిశోధకులు సముద్ర గర్భంలో ఉండే లేదా సముద్రంలో ఉండే కొన్ని జీవులు, చనిపోయిన జీవులను గనక పోస్ట్ మార్టం అటాప్సీ గనక నిర్వహిస్తే వాటి యొక్క గర్భసంచి లేదా వాటి యొక్క జీర్ణాశయం ఏదైతే ఉంటుందో వాటి నుండి టన్నుల కొద్దీ, కొన్నిట్లో అయితే కిలోల కొద్దీ, కొన్నిట్లోకి వెళ్ళి అయితే క్వింటాలకు వెళ్ళి, కొన్నిట్లో అయితే టన్నుల కొద్దీ ప్లాస్టిక్ ని తీయడం జరుగుతుంది. అలా మన ఏదైతే ఉంటుందో జీర్ణాశయం కానివ్వండి, సముద్ర గర్భంలోని జీవులు అవుతుంటే పెద్ద పెద్ద జీవులు అయితే ఒక్కొక్క జీవి నుండి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ ని కూడా వెలికి తీయడం జరుగుతుంది. అంటే ప్లాస్టిక్ అనేది భూమిపై నివసించే మానవాళి మరియు జంతువులకే కాకుండా సముద్ర గర్భంలో ఎక్కడో మారుమూల సముద్ర గర్భంలో ఉండే సముద్ర జీవుల పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి కొన్ని నిజాలను చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మానవుడి గనక అబ్జర్వ్ చేస్తే ఒక మనిషి సగటున ఒకవేళ 100 సంవత్సరాలు గనక బ్రతికితే అందులో ఆ మనిషి జీవితంలో 18 కిలోల ప్లాస్టిక్ అనేది తనకు యావరేజ్ గా శరీరంలోకి చేరడం జరుగుతుంట. 18 కిలోల ప్లాస్టిక్ ఒక మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందట. ఎలా? మనం తీసుకొచ్చే పాలిథిన్ బ్యాగ్స్ కానివ్వండి, పాలివినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, వాటి అన్నట్టు. సో ఇలాంటివి. ఇందులో దాదాపు ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో అందులో దాదాపు 50% ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ అన్నట. 50% ఆఫ్ ద టోటల్ ప్లాస్టిక్ ఇప్పటివరకు ఉత్పత్తి అయితే అదంతా కూడా సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్. సింగిల్ యూజబుల్ అంటే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ అన్నట్టు. మన అవసరం కోసం ఫంక్షనాల్లో గ్లాసెస్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, స్పూన్స్ కానీ ఉంటాయి కదా, ఒకసారి మన అవసరం కోసం వాడే వాటిని ఏవైతే ఉంటాయో సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ అంటాం. ఇవి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి వాటికి ట్యాకిల్ చేయడంలో ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్తలు అద్భుతమైన ఆవిష్కరణ, సో సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ ని కనుగొని వార్తలు ఇచ్చారు. అలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, మనం డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ ప్రతి ఏటా ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, సో ఈ సింగిల్ యూజబుల్ కానివ్వండి, ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, దాదాపు 13 మిలియన్ ప్లాస్టిక్ కవర్స్ సముద్ర గర్భంలోకి చేరుతుందట. ఇలాంటి అంశాలు జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
ప్రతి ఏటా దాదాపు ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో మానవాళి పైనే కాదు సముద్ర గర్భంలో నివసించే జంతువుల పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అమెరికాకి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ ఇప్పటి వరకు 1950 నుండి 2021 వరకు ప్లాస్టిక్ యొక్క ప్రభావం ఎంతగా ఉందని చెప్పేసి కొన్ని అధ్యయనాలు చేసేసి కొన్ని గణాంకాలను విడుదల చేయడం జరిగింది. జస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో చూడండి, పర్యావరణ దినోత్సవం గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎవ్రీ ఇయర్ మనం June 5th సెలబ్రేట్ చేస్తాం. అలాంటి పర్యావరణ దినోత్సవంలో కూడా చాలా వరకు థీమ్లను మనం చూస్తున్నాం. బీట్ ద ప్లాస్టిక్ అని చెప్పేసి, ప్లాస్టిక్ ని అంతమొందించాలని చెప్పేసి. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ గా ఎలాంటి అంశాలు మనం డిస్కస్ చేసినా కూడా వాటిని డిస్కస్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఒక ఐఐటి, ఇండియాలోనే అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఈ సోర్స్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇలాంటి అంశాలను చూడండి. సో ప్లాస్టిక్ కి సంబంధించిన కొన్ని గణాంకాలను విడుదల చేస్తూ ఒక ప్రముఖ సంస్థ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు ప్లాస్టిక్ కి సంబంధించి మరియు వేస్ట్ కి సంబంధించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కుదిరిన ఒక ఒప్పందం. ఈ ఒప్పందం రెండు సంస్థలు, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ గా హర్దీప్ సింగ్ పూరి గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి మరియు ఒక అంతర్జాతీయ సంస్థ, ఆ అంతర్జాతీయ సంస్థ యుఎన్డిపి. యుఎన్డిపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ప్రతి ఏటా ఈ సంస్థను మనం వార్తలు చూస్తాం. ఎందుకు? ఒక ముఖ్యమైన సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని విడుదల చేస్తుంది. అలాంటి యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, యూనియన్ గవర్నమెంట్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వేస్ట్ మేనేజ్మెంట్ మరియు ప్లాస్టిక్ మేనేజ్మెంట్ మరియు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు ఇవన్నీ ఏవైతే ఉంటాయి, వ్యర్థాలు ఏవైతే ఉంటాయి, సాలిడ్ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం అధునాతనమైన టెక్నాలజీకి యుఎన్డిపి మరియు భారతదేశంలో ఈ కేంద్ర మంత్రిత్వ శాఖ అర్బన్ ప్రాంతాల్లో జనరేట్ అయ్యే వేస్ట్ కి సంబంధించిన మేనేజ్మెంట్ కోసం బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగా ఒక ఒప్పందం వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. సో వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఏ అంతర్జాతీయ సంస్థ, ఏ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తలు ఇచ్చింది అంటారు. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ వార్తలు ఇచ్చింది. ఇటీవల కేంద్ర మంత్రి మండలి, సో కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై గ్రామీణ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆవాసాల ఏర్పాటు. ఆవాసం అంటే ఏంటి? మనం నివసించడానికి ఉండే నివాసం అన్నట్టు. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన ఉండేది. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1985లో ప్రారంభించింది, అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం. సో అలాంటిది ప్రస్తుతం మనకు భారతదేశంలో హౌసింగ్ ఫర్ ఆల్ కాన్సెప్ట్ ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే 2022 సంవత్సరం డిసెంబర్ మాసం చివరికల్లా భారతదేశంలో హౌసింగ్ ఫర్ ఆల్, అందరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఒక కళ నెరవేరుతుందని చెప్పారు. అలాంటిది ఇటీవల సో కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో, సో గ్రామీణ ప్రాంతాల్లో ఆవాసాల నిర్మాణం ఏదైతే ఉంటుందో 2022 డిసెంబర్ వరకు పూర్తి కావాలి కదా, దాన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అంటే మార్చ్ 2024 వరకల్లా పిఎంఏవై గ్రామీణ్ అనేది ప్రోగ్రామ్ ఫుల్ఫిల్ అవుతుందట, హౌసింగ్ ఫర్ ఆల్ ఇన్ గ్రామీణ్ ఏరియాస్ అని గుర్తుంచుకోండి. సో మార్చ్ 2024 అంటే ఏంటి? 2023-2024 ఆర్థిక సంవత్సరం చివరికి అన్నట్టు. ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1 ఎవ్రీ ఇయర్ ప్రారంభమవుతుంది, మార్చ్ 31 కి ముగుస్తుంది. సో అలా 2023-24 సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఉంది కదా, అప్పటి వరకల్లా భారతదేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రామ్ అనేది పూర్తిగా అవుతుంది. భారతదేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా 2.95 crores హౌసెస్ ని నిర్మించాలి. హౌసింగ్ ఫర్ ఆల్, భారతదేశంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఎవరైతే ఇల్లు లేని వారు ఉంటారో వారందరికీ ఇల్లు నిర్మించాలి. అందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా 155 lakh హౌసెస్ కన్స్ట్రక్షన్ కోసం ఈ మంత్రి మండలి సమావేశంలో ప్రత్యేక నిధులను విడుదల చేయడానికి ఇక్కడ అంగీకారం తెలపడం జరిగింది. మంత్రి మండలిని గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ టార్గెట్ గుర్తుంచుకోండి, టార్గెట్ ని చేంజ్ చేయడం జరిగింది. 2022 టార్గెట్ డిసెంబర్ ఏదైతే ఉంటుందో మార్చ్ 2024 కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మంత్రి మండలి క్యాబినెట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది. అండ్ ఇటీవల ఆవాస్ కి సంబంధించి ఏడీబీ కూడా వార్తలు ఇచ్చింది. ఇది ఒక సపరేట్ టాపిక్, దీనికి లింక్ చేసుకోండి. ఏషియన్ డెవలప్మెంట్
బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఫిలిప్పీన్స్ వేదికగా మాండోలియాంగ్ మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం లేదా యూనియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ తో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే భారతదేశంలో 2 రాష్ట్రాలు ఉత్తరాఖండ్ రాష్ట్రము, తమిళనాడు రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలకు కూడా రెసిలియంట్ హౌసింగ్, అద్భుతమైన సస్టైనబుల్ హౌసింగ్, ఇంటి నిర్మాణం లేదా గృహ నిర్మాణ పనుల కోసం ప్రత్యేక నిధులకు సంబంధించిన ఒప్పందం. భారత ప్రభుత్వానికి ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడు రాష్ట్రంలో హౌసింగ్ యాక్టివిటీస్ కోసం $150 మిలియన్ ని రిలీజ్ చేయబోతోంది. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం కోసం $125 మిలియన్ రిలీజ్ చేయబోతోంది. ఈ ప్రత్యేకమైన రుణం ఏంటి? ఈ రాష్ట్రాల్లో ఎందుకోసమైతే ఉద్దేశించబడిందో అందుకోసం కేంద్ర ప్రభుత్వము హౌసింగ్ ఫర్ ఆల్ లో భాగంగా ఖర్చు పెట్టబోతుంది. అంటే సస్టైనబుల్ హౌసింగ్ లో భాగంగా ఖర్చు చేయబోతుంది. ఏడిబి రుణాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడే లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఏరియల్ వర్షన్ ఆఫ్ బ్రాహ్మోస్ వార్తలు నిలిచింది. బ్రాహ్మోస్, సో బ్రాహ్మోస్ క్షిపణి సూపర్ సోనిక్ మిసైల్ అని గుర్తుంచుకోండి. బ్రాహ్మోస్ భారత్ రష్యా సంబంధాల్లో భాగంగా బ్రాహ్మోస్ క్షిపణి ఇప్పటి వరకు సర్ఫేస్ నుండి లాంచ్ చేయడం జరిగింది. అలాంటి బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని ఇటీవల సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి భారత వైమానిక దళంలో పనిచేస్తున్న రష్యా నుండి మనం కొనుగోలు చేసిన సుకోయ్ యుద్ధ విమానం సుకోయ్ MK-30I అనే ఒక యుద్ధ విమానం పేరు గుర్తుంచుకోండి. సుకోయ్ MK-30I యుద్ధ విమానం నుండి బ్రాహ్మోస్ వర్షన్ క్షిపణిని అద్భుతంగా ప్రయోగించింది డిఆర్డిఓ. భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి ఎలాంటి పరిశోధనలు చేయాలన్నా, ఎలాంటి నూతన ఉత్పత్తులు చేయాలన్నా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి మనం తరచూ చూస్తూ ఉంటాం. సో అలా డిఆర్డిఓ వారు తయారు చేసిన బ్రాహ్మోస్ క్షిపణి ఏదైతే ఉంటుందో ఏరియల్ వర్షన్ ని టెస్ట్ చేయడం జరిగింది. డిఆర్డిఓ వారు తయారు చేసిన కాదు, యాక్చువల్గా బ్రాహ్మోస్ అనేది ఇండియా రష్యాకి సంబంధించి సంయుక్తమైన అంశం. సో అలా ఈ అడ్వాన్స్డ్ వర్షన్ ఏరియల్ వర్షన్ ని ప్రయోగించడం జరిగింది. ఎప్పుడైనా డిఆర్డిఓ ప్రయోగాలు అనగానే మనకి ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? ఒడిషా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లా చాందీపూర్ డిస్టిక్ లో ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది. సో ఏదైతే ఉంటుందో మనకి ఎయిర్ లో ఎగురుతున్న విమానం యుద్ధ విమానం, ఈ యుద్ధ విమానం ఏంటి? సుకోయ్ MK-30I నుండి ఈ బ్రాహ్మోస్ క్షిపణిని టెస్ట్ చేయడం జరిగింది, ఫైర్ చేయడం జరిగింది. సో ఏరియల్ వర్షన్ ఆఫ్ బ్రాహ్మోస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాంటి అంశాలు తరచూ మనం చూస్తున్నాం. ఇటీవల వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగాన్ని చూసాం. వర్టికల్ లాంచ్ అంటే సర్ఫేస్ నుండి ఎయిర్ లోకి ప్రయోగించబడే షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగం విత్ ఇన్ స్పాన్ 2 days లోనే ఈ యొక్క అంశాన్ని కూడా వార్తలు ఇచ్చింది. సో ఎప్పుడైనా డిఆర్డిఓ ప్రయోగాలంటే మనకు ఒడిషా చాందీపూర్. అదే మనకి ఇస్రో ప్రయోగాలు స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్, స్పేస్ రిలేటెడ్ రీసెర్చ్ అంటే మనకు నెల్లూరులోని శ్రీహరికోట గుర్తుంచుకోండి. ఇక్కడ డిఆర్డిఓకి సంబంధించి ఒడిషాలో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఏరియల్ వర్షన్ ఆఫ్ బ్రాహ్మోస్. ఇటీవల అగ్ని క్షిపణి ప్రయోగాలు కానివ్వండి, అగ్ని ప్రైమ్, ఆకాశ్ ప్రైమ్, ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. వాటన్నింటిని కూడా ఒకసారి లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఇండియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా గుజరాత్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇప్పటి వరకు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో నెంబర్ 1 స్టేట్ అంటే మహారాష్ట్ర ఉండేది. ఈ సంవత్సరం సో ఇండియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రంగా గుజరాత్ రాష్ట్రం వార్తలు ఇచ్చిందని చెప్పేసి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే బ్యాంకులకి బ్యాంకు, బ్యాంకర్స్ బ్యాంక్ అంటాము, ఫెడరల్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్, అపెక్స్ బ్యాంక్ ఏదని చెప్పినా భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే సంస్థ ఆర్బీఐ కూడా కొన్ని గణాంకాలను రిపోర్టులు విడుదల చేస్తుంది. ఆర్బీఐ రిపోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి సంబంధించిన రిపోర్ట్లు ఏముందంటే గుజరాత్ రాష్ట్రం గడిచిన సంవత్సరంలో ఒక సంవత్సరంలో 5.11 lakh crores సో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రాస్ వాల్యూ అడిషన్ జీవీ అంటాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అత్యధికంగా గ్రాస్ వాల్యూని యాడ్ చేసిన రాష్ట్రంగా గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మోర్ దాన్ 15%. సో అలా 5.11 lakh crores తో భారతదేశంలోనే అతిపెద్ద తయారీ రంగ రాష్ట్రంగా గుజరాత్ వార్తలు ఇచ్చింది. అంతకుముందు ఈ రికార్డు ఎవరిపైన ఉండేదంటే మహారాష్ట్ర. సో గడిచిన సంవత్సరంలో గుజరాత్ ఏమో ఇంత మొత్తంలో గ్రాస్ వాల్యూని యాడ్ చేస్తే మహారాష్ట్ర 4.34 lakh crore యాడ్ చేయడం జరిగింది. సో గుజరాత్ సర్పాసెస్ మహారాష్ట్ర. అంటే ఇప్పటి వరకు మహారాష్ట్రనే భారతదేశంలో తయారీ రంగంలో నెంబర్ 1 గ్రాస్ వాల్యూ యాడెడ్ విషయంలో. అలాంటిది ఈ సంవత్సరం గుజరాత్
వార్తలు ఇచ్చింది, మహారాష్ట్రను సర్పాస్ చేసింది. ఇప్పటివరకు మహారాష్ట్ర ఫస్ట్లో ఉంటే ఇప్పుడు గుజరాత్. ఆర్బీఐ నివేదిక ఆధారంగా ఇండియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వార్తలు ఇచ్చింది. అనదర్ ఫాదర్. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక సూపర్లేటివ్ టాపిక్. ఇటీవల గుజరాత్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. గో గ్రీన్ ఇనిషియేటివ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి గుజరాత్ రాష్ట్రంలోని పంచములు లేక్ వార్తలు నిలిచింది. ఆ లేక్ ఎందుకంటే ప్రత్యేకంగా పర్యావరణ సంరక్షణ. అండ్ ఇటీవల కెవాడియా నక్లెస్ రోడ్ ఏదైతే ఉంటుందో ప్రపంచంలోని అతిపెద్ద ఐక్యత విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి విగ్రహం, అది ఎక్కడ ఉంది? కెవాడియా. ఆ ప్రాంతాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్ గా గుర్తించడం జరిగింది. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్, మ్యారిటైమ్ అనే పదం మీకు ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు సిఆర్ ఓషన్, అంటే సముద్ర ప్రాంతాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే ఒక సంస్థ. మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ దేశంలోనే మొట్టమొదటిది గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటైంది. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఆర్బిట్రేషన్ అంటే ఏంటంటే వివాదాలను పరిష్కరించే ఒక కేంద్రం అన్నట్టు. స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ దేశంలోనే మొట్టమొదటిది గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటైంది. ఇలాంటి అంశాలతో పాటు కొన్ని ప్రాంతాలు వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పాను, మాల్దారి తెగకి సంబంధించి. అండ్ ఇటీవల గర్భదీప నృత్యం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. కమలం పండు ఏదైతే ఉంటుందో, కమలం పండు అంతకుముందు డ్రాగన్ ఫ్రూట్ చైనాకి సంబంధించి డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలం పండుగ మార్చిన రాష్ట్రంగా గుజరాత్ రాష్ట్రాన్ని చూసాం. ఇలాంటి అంశాలతో పాటు ఇటీవల దోలవీర హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతం, భారతదేశంలో గుర్తింపు పొందిన 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కోకి సంబంధించి వార్తలు ఇచ్చింది. వీటితో పాటు మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా లింక్ చేస్తూ చూడండి. భూపేంద్ర భాయ్ పటేల్ గారు ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో బైజూస్ సంస్థ, బైజూస్ చాలా ఇంపార్టెంట్, ప్రస్తుతం చాలా యాక్టివ్గా పనిచేస్తున్న సంస్థ బైజూస్ రవిచంద్రన్ గారు. సో బైజూస్ సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనకు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. బైజూస్ సంస్థ ఇప్పటికే ఆకాష్ సంస్థని అక్విజిషన్ చేసుకుంది. నిన్నటి రోజున బైజూస్ సంస్థ ఆస్ట్రియా దేశానికి సంబంధించి జియో గెబ్రా, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, జియో గెబ్రా. ఇటీవల వార్తలు నిలిచిన బైజూస్ సంస్థ భారతదేశంలో ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. బైజూస్ సంస్థ అక్విజిషన్ చేసుకున్న జియో గ్యాబ్రా అనే సంస్థ ఏ దేశానికి సంబంధించి అంటే ఆస్ట్రియా కేంద్రంగా పనిచేసిన ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. దాదాపు $100 మిలియన్ విలువతో ఈ సంస్థని అక్విజిషన్ చేసుకుంది బైజూస్ సంస్థ. గుర్తుంచుకోండి, జియో గ్యాబ్రాని కైవసం చేసుకున్న బైజూస్ సంస్థ. ఈ వాల్యూని నగదు రూపంలో చెల్లిస్తారు అండ్ స్టాక్ వాల్యూ రూపంలో చెల్లించడం జరుగుతుంది. ఇదన్నీ మనకు అవసరం లేదు. ఇప్పటి వరకు బైజూస్ సంస్థ గడిచిన సంవత్సరంలో ఏ సంస్థలకు సంబంధించి టేక్ ఓవర్ లేదా అక్వైరింగ్ సంబంధిత అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేసాం. ఈ రోజు మాత్రం ఫ్రెష్ మ్యాటర్ జియో గర్భా అనే సంస్థ ఇటీవల వార్తలు వచ్చింది. ఏ సంస్థ భారతదేశంలో ఏ పెద్ద ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ వారు అక్వైర్ చేసుకున్నారంటే బైజూస్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్, క్రీడలకు సంబంధించిన కొన్ని వార్తల వ్యక్తుల పేర్లను చూద్దాం. యాక్చువల్గా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ అంటే మనకు ఫ్లోరిడా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ వారు 2021 సంవత్సరానికి సంబంధించి విమెన్, సో మహిళలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా కొంతమందిని గుర్తించడం జరిగింది. అందులో ఫస్ట్ పర్సన్ విమెన్ టెన్నిస్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఏ పర్సన్ వార్తలు ఇచ్చారంటే కన్సిక్యూటివ్ గా ఈ సంవత్సరం కూడా అంటే చరిత్రలో రెండోసారి 2021 సంవత్సరం సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ విమెన్ టెన్నిస్ అసోసియేషన్ ఎవరిని గుర్తించిందంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన క్రీడాకారిణి, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆష్లీ బాటి అని గుర్తుంచుకోండి. ఆష్లీ బాటి ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ క్రీడకి సంబంధించి అంటే టెన్నిస్ కి సంబంధించి. ఏ దేశం అంటే ఆస్ట్రేలియా. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2021. అండ్ నెక్స్ట్ WTA విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ డబుల్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్ గా ఏ ఇద్దరు మహిళా క్రీడాకారులను ఈ సంవత్సరంలో అద్భుత ప్రతిభను కనబరిచిన ఆటగాళ్ళుగా ప్లేయర్స్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించింది. డబుల్ టీమ్ సంబంధించి అంటే ఇక్కడ గుర్తుంచుకోండి బార్బరా క్రిజికోవా అండ్ సెకండ్ వచ్చేసి కటెరినా సినికోవా అని గుర్తుంచుకోండి. బార్బరా క్రిజికోవా ఏ దేశానికి సంబంధించి అంటే చెక్ రిపబ్లిక్. ఇంకొక క్రీడాకారిణి సో చెక్ రిపబ్లిక్ సంబంధించి కాటెరినా సినియాకోవా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి WTA విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఈ సంవత్సరానికి అద్భుతమైన పరిణతి చూపించిన క్రీడాకారిణి. అందరూ కూడా క్రీడాకారులే విమెన్. సో ఇక్కడ బార్బరా క్రిజికోవా చెక్ రిపబ్లిక్ అని గుర్తుంచుకోండి. 2 సార్లు తన పేరు వచ్చింది. అండ్ విమెన్ టెన్నిస్ అసోసియేషన్ న్యూ కామర్ ఆఫ్ ద ఇయర్ ఈ సంవత్సరమే కొత్తగా కనిపించిన మహిళా
టెన్నిస్ క్రీడాకారిణిగా ఎమ్మా రడుకను ఇటీవల ఒక ఓపెన్ గెలవడం జరిగింది. ఎమ్మా ఎడుకను అతి చిన్న వయసులో ఒక ఓపెన్ గెలుపుని చరిత్ర సృష్టించారని మనం డిస్కస్ చేస్తాం. సో యునైటెడ్ కింగ్డమ్ యూకేకి సంబంధించి. అండ్ నెక్స్ట్ WTA విమెన్ టెన్నిస్ అసోసియేషన్ కంబ్యాక్ ప్లేయర్ అంటే లాస్ట్ ఇయర్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే ఈ సంవత్సరం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్రీడాకారిణిగా కార్లా సువారెజ్ గారు వార్తలు ఇచ్చారు. సో ఏ దేశానికి సంబంధించి అంటే స్పెయిన్ అని గుర్తుంచుకోండి. సో విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్కి సంబంధించి టెన్నిస్ మహిళా క్రీడాకారులకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్స్ ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.